మందకృష్ణ మాదిగ గారి ప్రెస్ మీట్ అంశాలు. శాశ్వత పరిష్కారంగా ఎస్సీ వర్గీకరణ జరగాలి. భవిష్యత్తులో ఏ కులంలో రిజర్వేషన్ల విషయంలో అసంతృప్తి రావద్దు. ఎస్సీ వర్గీకరణ నివేదిక వచ్చినాకే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి. కమిషన్ నిత్యం ఎస్సీ కులాలకు అందుబాటులో ఉండి వాటి ఆకాంక్షలను తెలుసుకోవాలి. అందరికీ న్యాయం జరిగేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. అంశాలు. ఎస్సీ రిజర్వేషన్ అంశం లోతుగా పరిశీలించేందుకు కమిషన్ గడువు పెంచిన నేపథ్యంలో అన్ని కులాలు అప్రమత్తంగా ఉండి మీకు న్యాయం జరగాల్సిన విషయంపై కమిషన్ ముందుకు తేవాలని 58 కులాల సంఘాలను విజ్ఞప్తి చేస్తున్నా. పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమిషన్ ఇంతకుముందు సమర్పించిన నివేదికలో లోపాలు ఉన్నాయని సీఎం సబ్ కమిటీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. ఈ నెల 4న కమిషన్ నివేదిక చర్చించకుండానే ఆమోదించారు. అందులో కొన్ని లోపాలు ఉన్నాయని మంత్రివర్గ ఉపసంఘం, కేబినెట్, అసెంబ్లీలో గుర్తించలేదు. చర్చ జరగలేదు. లోపాలను సవరించే ప్రయత్నం చేయడానికి ప్రభుత్వం సమయం తీసుకోలేదు. గతంలో 4 గ్రూపులు ఉండగా ఇప్పుడు 3 గ్రూపులుగా చేయడం వెనుక లోపాలు ఉన్నాయని, నివేదిక లోపభూయిష్టంగా ఉందని చెప్పాం. హేతుబద్ధత, శాస్త్రీయత పరిగణలోకి తీసుకోవాలని కోరాం. అయితే అఖ్తర్ నివేదికలో అవే లోపించాయి. 3 గ్రూపుల్లో ఒక్కో గ్రూపును ఒక్కో విధానం చూశారు. కొందరికి వెనుకబాటు చూశారు. కొన్ని కులాలకి జనాభా చూశారు. ఇందులో శాస్త్రీయత, హేతుబద్ధత లోపించింది. ఇక్కడ న్యాయం అనే దానికి అర్థం లేదు. జనాభా ప్రాతిపదన రిజర్వేషన్ ఉంది. ఒక్కో గ్రూపులో వారికి శాతానికి తగినట్లు ఉండాలి. కానీ అవేమీ చూడలేదు. దీనివల్ల అందరికీ న్యాయం జరగలేదని రుజువైంది. గ్రూప్ 4 ఎందుకు రాలేదు, అందులో రావాల్సిన వారెవరు, ఇవేమీ పరిగణలోకి తీసుకోలేదు. నిన్న కమిషన్ను మరోసారి కలిసి లోతుగా అధ్యయనం చేయాలని చెప్పాం. మాలలు మాత్రమే వర్గీకరణను వ్యతిరేకిస్తూ అడ్డుకుంటున్నారు కదా. మిగతా 58 కులాలు వర్గీకరణ కోరుతున్నాయి. 57 కులాల సంఘాలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. మరో 100 ఏళ్లలో వర్గీకరణకు అన్యాయం జరిగిందనే భావన రాకుండా అప్రమత్తంగా ఉందాం. ఆ విధంగా కమిషన్ నివేదిక, ప్రభుత్వ నిర్ణయం అంతా శాస్త్రీయంగా, న్యాయబద్ధంగా ఉండాలని కోరుతున్నాం. మాదిగలకు తమ కుల జనాభా మించి లాభం కోరుకోవడం లేదు. అందరికీ రావాలని కోరుతున్నాను. 75 ఏళ్ల తర్వాత జరుగుతున్న ప్రక్రియలో ప్రతి కుల సంఘం బాధ్యత ఉంది. ఆయా కులాల నాయకులు, మేధావులు అప్రమత్తంగా ఉండాలి. 10వ తేదీ వరకు గల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫలానా వారి వల్ల మేము దోపిడీకి గురయ్యామనే పరిస్థితి కూడా రాకుండా చూసుకునే బాధ్యత ఆయా కుల నాయకులకు ఉంది. పూనా ఒడంబిక జరిగిన సెప్టెంబర్ 24ను ఇప్పటికీ కొన్ని దళిత సంఘాలు నిరసన దినంగా పాటిస్తున్నారు. సెప్టెంబర్ 24న పూనా ఒడంబిక జరిగిన రోజు అంబేద్కర్ ఆవేదన వ్యక్తం చేస్తూ కొబ్బరికాయలో కొబ్బరిని తీసుకొని చిప్ప మాత్రమే మాకు ఇచ్చారని చెప్పారు. ఆ రిజర్వేషన్పై ఎదిగిన నాయకులే కమ్యూనల్ అవార్డు వదులుకోవడం ద్వారా స్వేచ్ఛ, స్వతంత్రం కోల్పోయారు. 93 ఏళ్ల తర్వాత కూడా పూనా ఒడంబికపై నిరసన వ్యక్తం అవుతోంది. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో భౌగోళికంగా తెలంగాణ కోరుతున్నామని, ఇంచు కూడా కోల్పోవడానికి కుదరదని చెప్పారు కేసీఆర్. సీమాంధ్ర పెట్టుబడి దారి వర్గం ఒత్తిడికి 7 మండలాలు నీట మునిగాయి. 200 పైగా ఆదివాసీ గ్రామాలు మునిగాయి. ఆదివాసీలు చెట్టుకొకరు పుట్టుకొకరు అయ్యారు. అందువల్ల ఏమాత్రం నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఎస్సీ వర్గీకరణ జరిగే సమయంలో అందరికీ నష్టం లేకుండా ప్రతి కులం భాగస్వామ్యం కావాలి. రిజర్వేషన్ ఫలాల కోసం అన్ని కులాలు లిఖిత పూర్వకంగా వినతులు ఇవ్వాలి. కమిషన్ తమ వద్దకు వచ్చే వారికి అందుబాటులో ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద మళ్ళీ కమిషన్ నివేదికను తెప్పించే ప్రయత్నం చేయకుండా పూర్తి స్థాయిలో సమయం వెచ్చించే ఉండాలి. గతంలో ప్రభుత్వం కొంత ఒత్తిడికి చేసినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువు ఉన్న 2న తెప్పించుకున్నారు. శాస్త్రీయత, హేతుబద్ధత లేకుండా నివేదిక తెప్పించి లోపాలు సవరించని కారణంగా మళ్ళీ గడువు పొడిగించాల్సి వచ్చింది. 10 మార్చ్ వరకు గడువు పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదములు. 9వ తేదీ రాత్రి వరకు కూడా ప్రతి కులంపై లోతుగా అధ్యయనం చేయాలి. మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నట్లు ప్రచారం ఉంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పెడుతున్నట్లు సమాచారం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు 1 నుంచి పెట్టడం అంటే మళ్ళీ ఒత్తిడికి చేస్తున్నారేమో. 3 గ్రూపులుగా చేసి హేతుబద్ధత లేకుండా చేశారు. గ్రూప్ బిలో మాదిగల తర్వాత ఉన్న 17 కులాల జనాభా 40,000 మాత్రమే. సి గ్రూపులో మాలలు కాని ఇతర కులాలై 2.44 లక్షలు ఉన్నారు. ఇందులో అభివృద్ధి చెందిన 31,32,043 సింగిల్
మాదిగ జనాభా ఉండగా మాల అయ్యవార్ కలిపి 15.32 లక్షలు ఉంటుంది. మాలలు డి గ్రూప్లో చేర్చాలి, అందులోని అభివృద్ధి చెందని వారిని సిలో ఉంచాలి. మాజీ ఎంపీ బి వెంకటేష్ నేత అంశాలు. షమీమ్ అఖ్తర్ నివేదిక తప్పుల తడకగా ఉంది, అన్యాయం తెలుసుకునేలా తమను జాగృతం చేశారు. గ్రూప్ 3లోని 26 కులాలకు జరిగిన అన్యాయం గమనిస్తే 17,71,682 మాలలు, 15,27,143. ఇందులో మెరుగైన అభివృద్ధి పొందిన కులాలు, అభివృద్ధికి నోచుకోకుండా సంచార జీవితం గడుపుతున్న వారు ఉన్నారు. ఈ విషయమై మంత్రివర్గ ఉపసంఘం కమిషన్ను కలిసి వివరించాం. మాల సాలె మైతకాని కులం 1,33,000 మంది ప్లస్ 32,000 మొత్తం 1.65 లక్షలు చూపారు. తెలంగాణలో లేదు, కర్ణాటకలో ఉందంటే కమిషన్ చైర్మన్ ఆశ్చర్యపోయారు. మహర్ 31,938 ఉంది. నేతకానీలు మహర్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. నేతకాని మహర్ ఒకటే అని ఈ సర్టిఫికెట్స్ చెప్తున్నాయి. గ్రూప్ 3లో బలహీనంగా ఉన్న వారిని అందులోనే ఉంది, అభివృద్ధి చెందని వారిని 4వ గ్రూప్గా చేయాలి. సామాజిక ఉద్యమ నమస్కారాలతో గోవింద్ నరేష్ మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు.